న్యాయం కోసమే రాహుల్ గాంధీ న్యాయయాత్ర చేస్తున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. ఇక గతంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ చూడో యాత్ర తెలంగాణ 17 రోజులు సాగిందన్నారు. ఇక ఆ యాత్ర ఫలం వల్లే తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఈ నెల 14వ తేదీ నుంచి రాహుల్ గాంధీ న్యాయయాత్ర మణిపూర్ నుంచి ముంబై వరకు సాగుతుందని ఆయన తెలిపారు. కులాల పేరిట, మతాల పేరిట, ప్రాంతాల పేరిట ఈ దేశాన్ని వారి అధికారం కోసం విచ్ఛిన్నం చేస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో రాహుల్ గాంధీ చేపట్టబోయేటువంటి సాహసోపేతమైనటువంటి న్యాయయాత్ర దేశ ప్రజలకి ఒక పిలుపునిపోతా ఉంది, ప్రభుత్వానికి ఒక చెంపపెట్టు కాబోతా ఉంది. ఇవాళ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో బీజేపీ ప్రభుత్వంలో అన్యాయానికి గురి కానటువంటి సంస్థ లేదు, వ్యక్తులు లేరు. ప్రజాస్వామ్యాన్ని కూని చేశారు, న్యాయ వ్యవస్థని కూని చేశారు, రాజ్యాంగ విలువల్ని తుంగల తొక్కారు. ఏకఛత్రాధిపత్యంగా నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టే రాహుల్ గాంధీ గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. మేమందరం కూడా, మీరందరూ కూడా రాహుల్ గాంధీ గారితో బాసటగా ఉందాం. ఈ దేశాన్ని అఖండ